నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదివాసీలతో కలిసి చంద్రబాబు నృత్యం చేశారు. దీంతో పాటు సీఎం కి సాంప్రదాయ నృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు. గిరిజన ఉత్పత్తుల స్టాల్స్ తిరిగించి అరకు కాఫీ రుచి చూశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, వసంత కృష్ణ ప్రసాద్, శ్రీరామ్ తాతయ్య తదితరులు పాల్గొన్నారు. గిరిజన తేనెను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనుగోలు చేశారు. ఉత్పత్తి ఎలా చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, గిరిజనుల్ని అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల ఉత్పత్తులకి సరైన బ్రాండింగ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సంచార జాతి అయిన నక్కలోళ్లు చేసిన ఉత్పత్తులని పరిశీలించారు. ఆ కుటుంబాల స్థితిగతులపై సీఎం ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా నక్కలోళ్లు ఎక్కడెక్కడ ఉన్నారో గుర్తించి వాళ్లకు ఇల్లు కట్టించేలా ప్రతిపాదనలు పంపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారులచే దింసా నృత్యం ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలను కూడా చేసేవాడు. అదే మీకు శ్రీశైలం దగ్గర అక్కడ ఎక్కువ ఉండదు. అది ఇప్పుడు 5 స్టార్ హోటల్లో కూడా చాలా ఉన్నాయి. బాగా కొన్ని ఫారెస్ట్ ప్రొడ్యూస్ 5 స్టార్ హోటల్స్ చాలా డిమాండ్. మీరు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ఓకే, బ్రాండ్ ఏమని పెట్టాం? గిరిజన హనీ. గిరిజన హనీ కరెక్ట్ కాదు. గిరిజన యాక్చువల్లీ డాబర్ హస్ హైజాక్డ్ సార్. యాక్చువల్లీ ఆ గిరిజన పేరు అది డాబరు గిరిజన కూడా ప్యానల్ గా ఓపెన్ చేశారు. సో దట్ ఇస్ ఆల్ హి హస్ హైజాక్డ్. ఐ థింక్ వి నీడ్ టు గో ఫర్ ద పెయింటింగ్ ఆఫ్ దట్ వర్డ్ ఆల్సో సార్. సో దట్ ఇది కొంచెం ఇది కామన్ వర్డ్ కాబట్టి ఎవరైనా పెడతారు. మీరు ఇది కూడా చేసి ఉంటారు, పేటెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు. ఎంత ఇది? ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇది? 1 kg 410 రూపాయలు. జనవరి 26 నిన్నే తయారు చేశారా? నెల మనాడు ఇస్తారు. మనాడు ఇచ్చేసి ఓకే, మళ్ళీ ఇచ్చేస్తారండి. బొప్పర్లు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు సీతారాంపురం ఘటన తీసుకువెళ్తాం, గ్రామ ప్రజలను కాపాడుకుంటామని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పోలీసులు రాకుండా ఆపగలిగారు అంటే ఏ స్థాయిలో రాజకీయాలు చేస్తున్నారో నిదర్శనం ఇదే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అని ప్రశ్నించారు ఆయన. నడి రోడ్డుపై రఫీ అనే వ్యక్తిని నరికేశారు. హత్య కేసులో చిన్న వాళ్ళను ఇరికిస్తున్నారని మండిపడ్డారు. చేయించిన ఎమ్మెల్యేల పేర్లు ఎందుకు రావటం లేదు? సుబ్బరాయుని చంపిన శ్రీనివాసరెడ్డి కాల్ రికార్డు చెక్ చేస్తే ఎవరు చేయించారో తెలుస్తుంది కదా అని ప్రశ్నించారు జగన్. ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించకూడదు, ఏ ఒక్కరూ రోడ్ల మీదకి రాకూడదు, ఏ ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారిని నిలదీయకూడదు అని రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పాలన సాగిస్తా ఉన్నారు. రెడ్ బుక్ పాలనలో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వాళ్ళు తెరిచి కక్ష సాధింపు చర్యలు వాళ్ళు చేస్తూ ఉంటే అక్కడి నుంచి మొదలైతే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు, మండల స్థాయిలో మండల నాయకులు, గ్రామ స్థాయిలో గ్రామ నాయకులు, వీళ్ళందరూ కూడా రెడ్ బుక్లు వాళ్ళు తెరిచేసి వాళ్ళు ఊర్లలో ఆధిపత్యం కోసం
ఊర్లలో ఆధిపత్యం కోసం ఏ రకంగా వ్యవస్థలను భ్రష్టుపట్టిస్తూ పోలీసులను నిస్తేదం చేస్తూ పోలీసుల సమక్షంలోనే ఏ రకంగా లా అండ్ ఆర్డర్ను నాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఈ గ్రామంలో, ఈ సీతారాంపురం గ్రామంలో సుబ్బరాయుడన్న కుటుంబానికి జరిగిన అన్యాయం ఒకసారి గమనిస్తే ఇక్కడే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో ఆధిపత్యం కోసం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్న వాళ్ళు, సుబ్బరాయుడన్న కుటుంబం బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని ఇదే గ్రామంలో అదే రోజు సుబ్బరాయుడన్న ఒక్క కుటుంబమే కాకుండా మిగిలిన 3 కుటుంబాలు కూడా బూతుల్లో ఏజెంట్ల కింద కూర్చున్నారని చెప్పి వీళ్ళందరినీ కూడా చంపాలి అని ఏకంగా ఎంత దారుణంగా ఈ గ్రామంలో జరిగిన రాజకీయాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు ఈ గ్రామంలో, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్నదానికి ఈ గ్రామంలో జరిగిన ఘటన ఒక ఉదాహరణగా కూడా చరిత్రలో ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. విజయవాడ పిఆర్టీఎస్ రోడ్డు సీతన్నపేట గేట్ దగ్గర మధువని బ్రాహ్మణ వంటశాలను నూతనంగా ప్రారంభించిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు. ఈ సందర్భంగా నిర్వాహకులు మోహన్ సాయి శర్మ మాట్లాడారు. గత 8 సంవత్సరాలుగా విజయవాడలో బ్రాహ్మణ క్యాటరింగ్ సర్వీస్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మా హోటల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, స్కూల్స్, కాలేజెస్, ఆఫీసులకి డైలీ క్యారేజీ సౌకర్యం కలదని తెలియజేశారు. అన్ని రకాల శుభకార్యాలకి మీరు కోరే విధంగా క్యాటరింగ్ చేపడుతుందని అన్నారు. విజయవాడ ప్రజలు ఒకసారి ఈ హోటల్ ని విజిట్ చేయాల్సిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మోహన్ సాయి శర్మ. మేము గత 8 సంవత్సరాలుగా విజయవాడలో బ్రాహ్మణ క్యాటరింగ్ చేస్తూ ఉన్నాము. అలాగే డైలీ క్యారేజెస్ కానీ, ప్రయాణంలో భోజనాలు కానీ అవన్నీ మేము అందజేస్తాం. మమ్మల్ని అందరూ ఆదరించారు. అలాగే ఇప్పుడు మేము అవుట్లెట్గా పిఆర్టీఎస్ రోడ్ మీద బలగాన్ ప్రభాకర్ గారి విగ్రహం పక్కనే మధువని బ్రాహ్మణ వంటశాల పేరుతోటి హోటల్ ఓపెన్ చేసాము. ఇవాళ ఇక్కడ మనకి మార్నింగ్ టిఫిన్స్, మధ్యాహ్నం భోజనం, అలాగే మీకు డైలీ క్యారేజ్ సౌకర్యాలు, మీకు ఎంతమందికి అయినా సరే క్యాటరింగ్స్ కానీ అవన్నీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. అందరూ కూడా తప్పకుండా మమ్మల్ని ఆదరించి మీరందరూ మా అభివృద్ధిని తోడ్పడగలని కోరుతున్నాం. అందరూ కూడా విజిట్ చేయండి, మా టేస్ట్ చూడండి తప్పకుండా. నమస్కారం. ఇది ఫస్ట్ బ్రాంచ్ అండి. ఇది కనుక మాకు సక్సెస్ అయితే ఇంకొక బ్రాంచ్ కూడా పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తాం. తప్పకుండా మీకు ఎక్కడ నీడ్ ఉంటుందో ఇది మేము అక్కడ తప్పకుండా మేము దీన్ని బ్రాహ్మణ హోటల్లో మాది పూర్తిగా బ్రాహ్మణ్ స్టైల్ అండి. ప్యూర్ వెజ్, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కూడా మేము వాడము. ఇది మా స్పెషాలిటీ. ముఖ్య అతిథిగా ఇవాళ పొద్దున్న మాకు ఓపెనింగ్కి బొండా ఉమామేశ్వర గారు సెంట్రల్ ఎమ్మెల్యే అండి. ఆయన వచ్చారు. మేము పిలవంగానే వచ్చినందుకు ఆయన కూడా మాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. విజయవాడ 5వ నంబర్ రూట్ కేఎల్యూ కార్యాలయ దగ్గర అయితే బిర్యానీ పాయింట్ ను నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు యోగి తదితరులు మాట్లాడుతూ హైదరాబాద్ లో మాకు మొత్తం 3 బ్రాంచ్లు ఉన్నట్లు తెలిపారు. త్వరలో వైజాగ్, భీమవరంలో కూడా ప్రారంభిస్తామని అన్నారు. ప్రతి బిర్యానీ ప్రియులకి 100 రూపాయలకి తిన్నంత బిర్యానీ అందించడమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. రుచిలో ఏ మాత్రం తగ్గదని, మీరు ఒకసారి మా హోటల్ కి వచ్చి బిర్యానీ రుచి చూస్తే మరలా రావాలని అనిపిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో హోటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంచెం సైడ్
మధ్యలో అయితే స్టార్ట్ చేసింది 22 సంవత్సరాలు పెళ్లి కట్టిన తర్వాత హైదరాబాద్ లో అమీర్పేటలో 100 రూపాయలకి బిర్యానీ అనేది మెయిన్ అండి. అంటే మన సాదా కోసం 20 రూపాయలు పక్కగా అలాంటి 100 రూపాయలకే చికెన్ బిర్యానీ తింటుంటే అదే మా కాన్సెప్ట్. భోజనం అనేది కూడా కడుపు నిండాలి అనేది తిన్నాము ఆరబెట్టాము ఇలా కాదు. ఒక 100 రూపాయలు తీసుకున్న కడుపు నిండా బిర్యానీ అయితే కాన్సెప్ట్. ఇది ఇంకా చాలా ఇంకా ఇంకో దానికి 2 దానికి 3, 4, 5 అది కూడా త్వరలో తెలియజేస్తాం. కానీ ఈ బిర్యానీ ఒక్కసారి టేస్ట్ చూస్తే రావాలని అవుతుందంటే అది రైతు బిర్యానీ కాన్సెప్ట్ ఏంటంటే నిజంగానే బిర్యానీ అనేది ప్రతి బిర్యానీకి అమీర్పేట మన ఊరికి బిర్యానీ ఎక్కడైనా ఫార్ములా మా అయితే బిర్యానీ మనోజ్ ఇక్కడ మాది విజయవాడే. ఇక్కడ 100 రూపాయలకి బిర్యానీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో ఉంటే చూసేసి వచ్చాను. టేస్ట్ మటుకు చాలా బాగుంది. 100 రూపాయలకి వాళ్ళ మనకి బయట కూడా ఏమి రావట్లేదు. భోజనం కానీ 100 రూపాయలకి రీజనబుల్ గా అనిపించింది. పీసెస్ కానీ రైస్ కానీ ఎక్కువ వేశారు. 2సారి పెట్టించుకున్న రైస్ కానీ బాగానే ఎక్కువ క్వాంటిటీ వేశారు. దమ్ బిర్యానీ అయితే 100 రూపాయలు, అలానే ఫ్రై మిక్స్ బిర్యానీ దగ్గర 50 రూపాయలు. మా ఫ్రెండ్ తో పాటు వచ్చాము, వాళ్ళు మిక్స్ చేసుకుంటారు, బాగానే వచ్చింది. కట్లా కానీ ఇంకా గోంగూర ఇంకా పెరుగు చట్నీ కూడా బాగానే ఉంది. బయట రెస్టారెంట్ కి రెస్టారెంట్ బయట రెస్టారెంట్ టేస్ట్ కొంచెం అయితే బాగుంది. రేట్ తక్కువ అయినా కానీ కాకపోతే కొంచెం ఫాస్ట్ గా ఇస్తే బాగుంది. కొంచెం ఇచ్చేప్పుడు ఇవ్వాలి కదా, కొత్తగా ఇచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్ గా ఇస్తే బాగా. మీ పేరు చెప్పండి. 100 రూపాయలు ఎక్కువ 100 రూపాయల కంటే చికెన్ బిర్యానీ పెట్టారు. చాలా థ్యాంక్స్ అంటే మరి ఇది ఎంతకాలం అవుతుందని మనకు తెలియదు. 350 దేశ సంపదను లూటీ చేస్తున్న కార్పొరేటర్లను బహిష్కరించి వ్యవసాయ రంగాన్ని రక్షించాలని కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి చనుమోలు సైతులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్విట్ కార్పొరేషన్ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉద్యమాన్ని తీవ్రతను చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు జి ఏడుకొండలు, రైతు సంఘం నాయకులు రాయుడి వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నాయకులు గోపి నాయకు, సిఐటియు నాయకులు షేక్ హుస్సేన్, బి లాజర్, జి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. మోడీ అధికారంలోకి వచ్చిన ఈ 10 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ రంగాన్ని అడ్డగోలుగా ఈ దేశంలో ఉన్న కార్పొరేట్లకి కట్టబెట్టే విధానాలు కొనసాగిస్తూ ఉన్నాడు. చాలదున్నట్లుగా వ్యవసాయ రంగంలో కూడా కార్పొరేట్ల జోక్యం కోసం 4 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చి వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని కూడా కార్పొరేట్ల కట్టబెట్టే విధానాలు అవలంబించిన నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా లక్షలాది మంది రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ చట్టాలు వెనక్కి కొట్టడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు ఇచ్చినటువంటి హామీల్ని మోడీ ఇంతవరకు అమలు జరపలేదు. అందులో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మొత్తం కార్మిక వర్గాన్ని, కార్మికుల యొక్క శ్రమని కార్పొరేట్లకి కట్టబెట్టే విధానాలు కూడా కొనసాగిస్తా ఉన్నాడు. కాబట్టి 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయమని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విధానాలు కనుక ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఇంకా మరింత ఉద్యమాలు ఉధృతం చేసి మోడీని సాగనంపేదానికి కోరుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విజయవాడ పంటకాలువ రోడ్డు, ఆర్టీసీ కాలనీ రోడ్ నంబర్ 3,
విస్మయ శైలి ఫ్యాషన్స్ షోరూమ్ ను నూతనంగా ప్రారంభించిన నిర్వాహకురాలు ఎన్ ఆలేశ్వరి. ఈ సందర్భంగా ఆలేశ్వరి మాట్లాడారు. మా విస్మయ శైలి షోరూమ్ నందు 18 సంవత్సరాలు నిండిన స్టూడెంట్స్ కి, మహిళలకి అన్ని రకాల డ్రెస్సెస్, లెహెంగాస్, నైట్ వేర్స్, కంచిపట్టు, బనారస్, కోట, మంగళగిరి శారీస్ మరియు అనేక రకాల మోడల్స్ మా దగ్గర లభిస్తాయని తెలియజేశారు. సామాన్య ప్రజలకి అందరికీ అందుబాటు ధరలో ఇక్కడ కలవని, ఒకసారి మా దగ్గర ఏ మోడల్ కొనుగోలు చేసినా మరలా రావాలని అనిపిస్తుందని తెలిపారు. విజయవాడ సిటీలో ఏ షోరూమ్ లో దొరకనటువంటి డ్రెస్సెస్, లెహెంగాస్ మా దగ్గర లభిస్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాయ్ అండి, ఇది మన షాప్ పేరు విస్మయ శైలి ఫ్యాషన్స్. నా పేరు ఆలేశ్వరి. ఇక్కడ మనకి చీరలు, డ్రెస్సులు, లెహంగాలు అన్నీ దొరుకుతాయి. చీరలు అయితే వెరైటీ ఆఫ్ ఉన్నాయండి. మనకి ఇక్కడ కంచిపట్టు శారీస్, కోటా శారీస్, మంగళగిరి అన్నీ దొరుకుతున్నాయి. మనకి చిన్న అంటే 18 ఇయర్స్ నుంచి స్కూల్ ఫంక్షన్స్కి అలా కూడా అక్కడ దొరుకుతున్నాయండి అమ్మాయిలకి. అండ్ డ్రెస్సెస్ అయితే వైడ్ వెరైటీ ఆఫ్ ఉన్నాయండి. మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ ఏమేమి ఉన్నాయో. అండ్ లెహంగా కలెక్షన్స్ అయితే అసలు మీరు మైండ్ బ్లాక్ అయిపోయింది మీకు. ఇక్కడ మొత్తం మనం డిజైనింగ్ చేయించుకుని మనం ఇక్కడికి తీసుకొస్తున్నామండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి. మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయండి లెహంగాస్ అయితే. అండ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ ఫ్యాషన్ ఇది అంటే మా మదర్ నా చిన్నప్పటి నుంచి ఈ ఫీల్డ్లోనే ఉన్నారండి. సో ఈ ఫీల్డ్ నాకు మా మదర్ నుంచి వచ్చింది. సో మీరు ఒకసారి విజిట్ చేస్తే మీకు ఏమేమి దొరుకుతాయో ఇక్కడ అన్నీ చక్కగా చూపిస్తాము. ప్లీజ్ విజిట్ విస్మయ శైలి ఫ్యాషన్స్. అండ్ ఇక్కడ వెడ్డింగ్ వేర్ కలెక్షన్స్ అయితే మీరు అసలు వచ్చారంటే తీసుకెళ్లకుండా ఉండలేకపోతారు. మనకి రిసెప్షన్ వేర్ లెహంగాస్ ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం లింగాల నుంచి వత్సవాయి వెళ్లే మార్గంలో మరొక దగ్గర అత్యంత ప్రమాదకరంగా ఉంది. దీంతో వేగంగా వచ్చే వాహనాలు అదుపు తప్పి ప్రమాదం జరిగేలా ఉంది. గతంలో అక్కడ RWS అధికారులు రోడ్డు మధ్య గుంట తీసి మరమ్మతులు చేశారు. ఆ తర్వాత RNP వారు దానిపైన తారు రోడ్డు వేయకుండా వదిలివేశారు. ఇదే మార్గంలో మండల అధికారులు ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో RNP, RWS అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు కానీ, వేగ నియంత్రణ కానీ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. విజయవాడ ఘంటసాల వెంకటేశ్వర ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులు
హరిఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సంగీత కళాశాల నుండి మధురానగర్ సిగ్నల్ వరకు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు ర్యాలీగా పాల్గొనడం జరిగిందని ప్రిన్సిపల్ విష్ణుబొట్ల కృష్ణవేణి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హరిఘర్ తిరంగాలో భాగంగా ఈ రోజు మా కాలేజీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఇప్పటి నుంచి దేశభక్తి పిల్లల్లో ఉండాలని ప్రతి పాఠశాల యాజమాన్యం కూడా ఇలాంటి కార్యక్రమాల్ని చేయాలని కోరటం జరిగింది. ఆగస్టు 14న మా కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు 15న జెండా వందనం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. మేడం ఏ స్కూల్ చైతన్యనా? మాత్రం భారత్ మాతాకి జై. ఈరోజు మన విజయవాడలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే ఈ హరిఘర్ తిరంగా అనే కార్యక్రమంలో ర్యాలీ అనేది మేము ఏర్పాటు చేసుకొని మా కాలేజీ నుంచి ప్రారంభమై ర్యాలీ చేస్తున్నాము విద్యార్థులందరితో. ఇదేంటంటే మనకి దేశభక్తి పిల్లలందరికీ దేశభక్తి వాళ్ళ మనసులో ఉండాలని ఒక సంకల్పంతో మన ప్రధానమంత్రి గారు మోదీ గారు వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా దేశం మీద భక్తి వాళ్ళకి రావాలని ఈ విద్యా సంస్థలందరూ కూడా ఈ హరిఘర్ తిరంగా ప్రతి ఇంట్లోనూ వాళ్ళ జెండా ఈ 15వ తారీఖు దాకా ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం రోజు దాకా ఇలా అందరూ ఈ కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొవాలని సంకల్పించారు. ఇది కూడా మేము మా డైరెక్టర్ గారి ఆర్డర్స్ మీద డైరెక్టరేట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ మీద మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని సంకల్పించాము. 15వ తారీఖు మేము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రిలేటెడ్ పేట్రియాట్ సాంగ్స్ మా విద్యార్థుల చేత డ్యాన్స్ కార్యక్రమాలు అన్నీ ఉంటాయి. కల్చరల్ ఈవినింగ్ అండి 5:30 అలా అనుకుంటున్నాం. స్టూడెంట్స్ అందరికీ వీలుగా ఉన్న సమయంలోనే అది కూడా ఉంటాయి. 15వ తారీఖు జెండా వందనం కార్యక్రమం. ఎన్ని స్కూల్స్ పిల్లలు పార్టిసిపేట్ చేశారు? ఇప్పుడు ఇదంతా స్కూల్స్ కాదండి, ఇది గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ విజయవాడ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల ఆ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ. నేను ప్రిన్సిపాల్, నా పేరు కృష్ణవేణి విష్ణుభట్ల. అలాగే మా విజయవాడ నగరంలో రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు నగరంలో వివిధ ప్రదేశాలలో మద్యం సేవించి వాహనాలను నడిపే చోదకులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. శ్రీ ఆర్వి శర్మ మాట్లాడుతూ 36 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున జరిమానా విధించడం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేశారు. కాబట్టి వాహన చోదకులు ట్రాఫిక్ నియమ నిబంధనలు, మోటార్ వాహన చట్టాలను పాటిస్తూ సురక్షితంగా ప్రయాణం చేయాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ తెలియజేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.